అంతరంగము నువ్వు తెలుసు ప్రభువా. ఇదిగో నా కుటుంబ పరిస్థితులను బట్టి, నాకు కలిగిన శ్రమలను బట్టి, నాకు కలిగిన శోధనను బట్టి, నా మీద ఏలుబడి చేస్తున్న ప్రతి నిందలు అవమానాలను బట్టి నీ పాదాలు పట్టుకుని గోజాడుతున్నానయ్యా. ఈ స్తుతి దోపార్చన ద్వారా నాకు కావలసిన నెమ్మదిని కలిగింపచేయి ప్రభువాని. ఇదిగో నీ సన్నిధిలో నీ నీతిని అనుసరించి, నీ మార్గములను వెంబడించి ముందుకు కొనసాగటానికి నాకు సహాయం చేయండి ప్రభువాని. ఇదిగో నా కుటుంబ పరిస్థితి బాగోలేదు, నాకు ఉన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఎన్నో చదువులు చదివాను, ఉద్యోగం రావటం లేదు. ఇదిగో వివాహము జరిగి చాలా కాలం అయిపోయింది. ఇదిగో నిందలు మోస్తున్నాను, అవమానాలు భరించలేకపోతున్నానయ్యా అని ఈ మాటలు వింటున్న నీవే నా ప్రభువు దగ్గర ప్రలాపించి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని రొమ్ము కొనుచు ఏడుస్తూ రోదిస్తూ ప్రార్థించిన వ్యక్తి దగ్గరికి నా యేసు ప్రత్యక్షమయ్యి, అయ్యా బిడ్డా, నీకేం కష్టం వచ్చిందయ్యా, ఎంతగా ఏడుస్తున్నావు? నీకేం కష్టం వచ్చిందయ్యా, ఎంతగా బాధపడుతున్నావు? నేను నీ కింద బిడ్డ, నువ్వు నా బిడ్డవు, నేను నీకు తండ్రిని అయ్యున్నాను. నీవు దిక్కుంచుట నేను చూడలేను, నీ వేదన చెందుట నేను చూడలేను. ఇదిగో నా ప్రభువు నీతోనే చెబుతున్నాడు. ఇదిగో వీక్షిస్తున్న నీతోనే ప్రభు చెబుతున్నాడు. నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి అవమానము, ప్రతి నిందలు, ప్రతి బలహీనతలు నా యేసు రాత్రి కొట్టివేయబోతున్నాడు. ఎటువంటి సందేహం లేదు. విశ్వసించి నా ప్రభు పాదాలు పట్టుకొని వీక్షిస్తున్న నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ హృదయ వేదన, దిగో నీవు కారుస్తున్న కన్నీరు, ఈ స్తుతి ధూపార్చనలో నువ్వు చేస్తున్న ప్రార్థన, నీవు అడుగుచున్న అభ్యర్థన నా ప్రభువు తీర్చడానికి ఇదిగో ఆ దేవాలయం బయట నిలవబడి కన్నీరు కారుస్తూ, దుఃఖిస్తూ, రోదిస్తూ, గుండె పగిలిపోయినంతగా తనకు కలిగిన బాధలు చూసి, తనకు కలిగిన అవమానాలు చూసి, తనకు కలిగిన నిందలు చూసి ఎన్నో ప్రయత్నాలు చేసి విజయాలు అందుకోకుండా అపజయాలు పాలైపోతున్న ఆ వ్యక్తితోటి నా ప్రభు ప్రత్యక్షమై అడుగుతున్నాడు, బిడ్డా ఎందుకు నీవంతగా ప్రలాపిస్తున్నావు? నీవు నీ స్నేహితులకు చెప్పుకోవటానికి రాలేదే, నీ ప్రాణ స్నేహితులు నువ్వు చెప్పుకోలేదు. సృష్టికర్త అయినటువంటి నా యేసు నేను నీకు సమాధానం ఇస్తాను, నీ కన్నీటిని తుడుస్తాను, నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాను, నీ నిందలు, అవమానాలు సమస్తమును కొట్టివేయడానికే నీ దగ్గర నిలబడ్డాను. ఇంకా చాలు, నీ ప్రతి కన్నీటిని తుడిచివేయబోతున్నాను అని నా ప్రభు నీతో చెబుతున్నాడు. నీకున్నటువంటి స్థితిగతులు, నీకున్నటువంటి పరిస్థితులు అన్ని చక్కపరచడానికే ఈ రాత్రి ప్రభువు నిన్ను సందర్శిస్తున్నాడు, నిన్ను సందర్శిస్తూ ఉన్నాడు. నీవున్న స్థలం ఏదైనా ఒక్కసారిగా హృదయమందు విశ్వసించి, నీవు చేయలేని పనులు ఎన్నో నిందలు, రాజా యేసయ్యా
నీ కృప, నీ కృప, నీ కృప, నీ సన్నిధి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి వారికి కావలసిన ప్రతి విధమైన దైవిక ఆశీర్వాదాన్ని నీవు అనుగ్రహించి వర్ధిల్లింప చేయమని, సహాయము చేయమని అడుగుతున్నాను ప్రభువా. నీవే సహాయం చేయండి. నీ కృపా సన్నిధిని తోడుగా ఉంచండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ క్షణం మొదలుకొని ఈ ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ స్తుతి దోపార్చన ద్వారా వారి జీవితాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చడానికి, ఈ కూడిక వారి జీవితాలలో ఆనందంతో నింపడానికి నీవు సహాయము చేయమని, వర్ధిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్.